ఇటీవల ఇంత ముందుగా నెల్లూరు జిల్లా గురించి ఈ ప్రొక్యూర్మెంట్ గురించి రైతు ధాన్యం సేకరణ గురించి మన మంత్రి గారు గౌరవనీయుల మంత్రి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా గురించి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఏ స్థాయిలో ఇబ్బంది జరగకుండా ఒక ముందు చూపుతో ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఇబ్బంది లేకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఎక్కువ చేయడం జరిగింది ఈ జిల్లాలో. ఎందుకంటే ప్రతి గ్రామ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ వచ్చేటట్టు ఈరోజు నిర్ణయం జరిగిందనేది కేవలం ఆనంద్ రామారెడ్డి గారి సెలవు అని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా పనులు చేసుకుంటున్నా. ఇప్పటి వరకు రైతులు తమ పంటను అమ్మడానికి దూర ప్రాంతాలకు కానీ వెళ్లాల్సి ఉండేది. రవాణా ఖర్చులు కానీ, ఆలస్యం కానీ, మధ్యవర్తుల ఇబ్బందులు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ విధంగా కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికి రైతుకి ఇబ్బంది లేకుండా, ఏ స్థాయిలో ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈరోజు చర్యలు తీసుకోవడం, అందులో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయడం కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మనం ఈ దళారీ వ్యవస్థలో కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు అలా కాదు, ఒక ఫోన్ చేస్తే ఈరోజు మీ గారికి వచ్చి ధాన్యం సేకరించి కొనుగోలు చేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందంటే చాలా గొప్ప విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఒక అడుగు దీంట్లో ముందుకేస్తాం. ఈ సంవత్సరం అందులో పోయినసారి మనం ఈ ప్రొక్యూర్మెంట్ మనం మొదలు పెట్టడం జరిగింది ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరంలోనే. ఇది రెండోసారి మనకి ప్రధానంగా ఈ సీజను. అందులో సంఘంకి మరిపాటు నుంచి మనకి 10వ తేదీకే మనకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని కూడా రైతులు చెప్పడం జరిగింది. అవి ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అసెంబ్లీ జరుగుతున్నా రామాయణ గారు ఇక్కడ అధికారులతో మాట్లాడి ఈ 2-3 రోజుల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం, ఈ ప్రక్రియ మొదలు పెట్టడం కూడా జరిగింది. అది హృదయపూర్వక అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాదు మీరు కూడా ఈరోజు ఫోన్ చేసి ఇప్పుడు పీపీసీలు ఉన్నాయి, పిఎస్సిసిలు ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు మీ కొనుగోలు మీ ధాన్యం కాడికి వచ్చి సేకరించి మీకు అక్కడి నుంచే ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ మొదలవుతుంది కూడా చెప్తున్నా. ఎక్కడికైనా ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పూర్తిగా మీకు అందుబాటులో ఉంటుందని కూడా మనం చేస్తూ, నేను కూడా మీకు ఎప్పుడు ఇబ్బంది అయినా అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తున్నా 9703333333. మీరు ఏ నిమిషమైనా ఏ స్థాయిలో ఇబ్బంది ఉన్నా నాకు తెలియజేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కలుసుకునే భాగ్యం కల్పించుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చాక రెండవసారి మనం ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టడం. పోయిన సంవత్సరం ఇక్కడే ప్రారంభించాం. సాక్షాత్తు రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తీసుకొచ్చి వారి హస్తాలతో ప్రారంభించి మన రైతాంగానికి అప్పచెప్పడం జరిగింది. అనేక రైతు కేంద్రాలను కూడా ఆ రోజు సందర్శించడం జరిగింది. కానీ ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇది 3వ దఫా వచ్చాను ఇక్కడికి. ఒక దఫా వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో ఓటర్ లిస్టుల జాబితా సరిచేసుకునే పనిలో ఉండింది ఈ కార్యాలయం. ఆ రోజు రైతుల కోసం పని చేయలేవాడు. వాళ్ళ పార్టీ ఓటర్ లిస్టులు రాసుకుంటా ఉన్నారు ఇక్కడ కూర్చొని నేను వచ్చేప్పటికి. అప్పుడు తహసీల్దార్లను పిలిచాం, జాయింట్ కలెక్టర్లను పిలిచాం, కోఆపరేటివ్ అధికారులను పిలిచాం. ఎవరిని పిలిచినా తాత్సారం చేశారు తప్ప రైతు ప్రయోజనాల కోసం ఆనాటి ప్రభుత్వం ఇక్కడ పనిచేయలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కొనుగోలు కేంద్రాలకి, ప్రాథమిక సంఘాలకి వీటికి ఉన్నటువంటి అనుసంధానం చేస్తూ రైతులకి పిఎస్సిఎస్ఎల్ నుంచి ఏ రకమైన సహకారం అందివ్వాలి, పండించిన ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి విషయంలో ఇవాళ చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. అందుకని పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ సెంటర్స్ని ప్రారంభించుకోవడం జరిగింది.
పోయిన సంవత్సరం ప్రారంభించేసే సమయంలో కొంత ఆలస్యమైందని రైతుల్లో ఆందోళన చూశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యేవాడిని. అప్పుడు కూడా అవసరానికి మించి ఫోన్ కాల్స్ వస్తుంటే మనోహర్ గారి దగ్గర కూర్చొని మినిస్టర్ గారి దగ్గర జిల్లా అధికారుల్ని, రాష్ట్ర అధికారుల్ని అందరిని పిలిపించి ఏ విధంగా మీరు కొనుగోలు చేస్తారు చెప్పాలి మాకు అని చెప్పి ఈ కొనుగోలు కేంద్రాల విషయం పట్టుబట్టి ఆ రోజు మినిస్టర్ గారిని ఒప్పించి ఇక్కడ కేంద్రాలను పెట్టారు. మరి ఆయన్నే తీసుకొచ్చి ప్రారంభించాం. ఇవాళ కూడా రాత్రి నిన్న అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు జరుగుతూ ఉంటే ఆఖరికి నాదెళ్ల మనోహర్ గారు నాకు మంచి సన్నిహితుడు. గతంలో ఆయన స్పీకర్గా, నేను మంత్రిగా పనిచేశాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ సాన్నిహిత్యం పెట్టుకొని రోజు ఒకసారి మా కొనుగోలు కేంద్రం ఏం చేశామని అడుగుతుంటే చివరిలో అన్న నీకు నమస్కారం పెడతా, నీ కొనుగోలు కేంద్రాలు ముందే ఓపెన్ చేస్తున్నావు, నువ్వు నన్ను వదిలే అన్నాడు. పాపం నిన్న జాయింట్ కలెక్టర్ గారిని పంపించి తిరుపతిలో మీటింగ్ పెట్టి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కొనుగోలు కేంద్రం ఆత్మకూరు నియోజకవర్గంలో జిల్లాలో ప్రారంభించండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే జాయింట్ కలెక్టర్ గారు రాత్రి నాకు ఫోన్ చేసి అధికారులు అందరూ ఉన్నారు, మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అంటే అప్పటికప్పుడు అనుకొని ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ పెట్టుకున్నాం. మనకు తెలుసు ఇంకా ఒక 5-6 రోజులు పైన పడుతుంది ధాన్యం రావడానికి, కోతలు మొదలవడానికి. అయినా ఇప్పటి నుంచి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. అక్కడికక్కడ రైతాంగానికి సహకరించడానికి అనేక మంది వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అందరూ కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు రైతుల కోసం. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. ప్రతి గ్రామంలో ఇక్కడ గ్రామ సహాయకులు ఉన్నారు. గ్రామ సహాయకులకి సమయము, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర నుంచి, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుంచి వారికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, మీరు చేయాలి అని చెప్పి దశ నిర్దేశించడం కూడా జరిగింది.